ఓం నమ శివాయ. మిత్రులకు, శ్రేయభిలాషులకు, వేద సతీష్ టాక్స్ ద్వారా సబ్స్క్రైబర్స్కి కార్తీక మాసం శుభాకాంక్షలతో కార్తీక పురాణం 7వ అధ్యాయం 7వ రోజున శివకేశవార్చన యొక్క విధులు ఎలా చేయాలి అనే దానిపైన వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుకు ఈ విధంగా సువివరంగా వివరిస్తూ ఉన్నారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసం గురించి, దాని మహత్యము గురించి ఎంత వినునను తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసి అయి ఉంటుంది. భోగభాగ్యములతో, తులసీ దళములతో గాని, బిల్వపత్రముతో గాని సహస్ర నామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగుతుంది. కార్తీక మాసమందు ఉసిరిక చెట్టు కింద సాలగ్రామమును ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల వారికి మోక్షము అంత ఇంత కలగదు. అటులనే బ్రాహ్మణులను కూడా ఉసిరిక చెట్టు కిందకి పిలిచి భోజన తాంబూలాదులను ఇచ్చిన వారికి సమస్త సౌభాగ్యములు కలుగుతాయని శ్రీ వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుకు తెలియజేస్తూ ఉన్నారు. మరియు ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధములు చేయని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధ యాగము చేసినంత ప్రతిఫలాన్ని వారి ఖాతాలో వేయమని స్వామివారు ఆశీర్వాదవచనం. విష్ణు ఆలయమున గాని, శివాలయమున అందు గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు చేరలేరని స్వామివారి వరదానం. పెనుగాలికి ధూళి రాసు లెరిగిరిపోయినట్లు కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకు చక్ర ఆకారములో ముగ్గులు వేసి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదను నిండా నువ్వులు పోసి నూనెను పోసి ఒత్తులు వేసి వెలిగించవలేను. ఈ దీపము రాత్రింభవళ్ళు ఆరకుండా ఉండవలను. దీనినే నందాదీపము అని అంటారు. ఈ విధముగా చేసి నైవేద్యము పెట్టి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమును వసగుదురు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పుష్పములతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగుతుంది. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పెట్టినచో తులసీ దళములతో పూజించవలేను. ఏ మనుజుడు ధనబలము కలిగి ఉన్నను కార్తీక మాసమందు పూజాదులను సాలపడో ఆ మానవుడు మరు జన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచమైనటువంటి జన్మను పొందవలసి వస్తుంది. సుఖ సంపదలు ఉండి, ధనధాన్యములు ఉండి, ఐశ్వర్యను అనుభవిస్తూ దేవుడిని, విష్ణువును, ఈశ్వరుణ్ణి కార్తీక మాసంలో నిర్లక్ష్యం చేసేవారు ఉంటారు. నాకు అన్ని సకల సౌభాగ్యాలతో ఉన్నాను, విష్ణువు ఐ డోంట్ నో, శివుడు ఐ డోంట్ నో అని నిర్లక్ష్య భాగ్యంతో ఉన్నటువంటి దుర్జనులకు కబద్దార్ అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరు? సాక్షాత్తు వశిష్ఠ మహర్షి వారే జనక మహారాజు గారికి హెచ్చరిస్తూ ఉన్నారు. అది వారికి కాదు, సమస్త జనులను ఉద్దేశించి తెలియజేయటం. కార్తీక మాసంలో నెల రోజులు పూజలు చేయని వారు ఒక్క సోమవారమైనను శివకేశవులను పూజించినను మాసఫలము కలుగునని తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఓ జనక మహారాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి ధరింపుమని తెలియజేస్తూ ఉన్నారు శ్రీ వశిష్ఠ మహర్షుల వారు. నమ శివాభ్యాం నవయౌవనాభ్యారాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యాం వృషాకేతనాభ్యం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి సమస్త సప్తమ పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ నమః. వేద్ సతీష్ టాక్స్ ద్వారా, ఈ ఛానల్ ద్వారా మీరందరూ ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని, సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తూ ఓం నమ శివాయ. మీ సతీష్.